అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను ఏ విధంగా బయటపడ్డాడు, ఇదందరూ కూడా చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే 242 మంది కూడా చనిపోయి ఉంటారు అని అనుకుంటున్న సమయంలో బతికాడు ఒకడు ఆ విమాన ప్రమాదం నుంచి సేఫ్గా బయటకు రాగలిగాడు అన్న వార్త వస్తే ఒక్కడైనా బతికి బట్ట కట్టాడని చెప్పి చాలా మందిలో ఒక సంతోషం కనిపించింది. అతను ఏ విధంగా బయటకట్టాడో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా చూస్తున్న పరిస్థితి. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, అతను బయటకి ఏ విధంగా వస్తూ ఉన్నాడు. అంత పెద్ద విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ మంటల లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియో చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. విశ్వాస్ కుమార్ రమేష్ యొక్క మరొక కొత్త వీడియో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకవైపు హాస్టల్ భవనం మీద చాలా బలంగా ఆ విమానం అనేది ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయి 1,20,000 లీటర్ల ఇంధనం అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి బర్న్ అయిపోయి విమానం మొత్తం కాలిపోయి 241 మంది కూడా బూడిదైపోతున్నటువంటి సమయంలో అందులో నుంచి ఆ ఒకవైపు మంటలన్నీ మనకు కనిపిస్తున్నాయి, పెద్ద ఎత్తున పొగ కనిపిస్తోంది. అప్పుడే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము, మీరు రెడ్ సర్కిల్లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులోంచి తెల్లటి టీ షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటూ వస్తున్నాడో చూస్తున్నాము. అతనే విశ్వాస్ కుమార్ రమేష్. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఆసుపత్రికి వెళ్ళి అతను పరామర్శించినప్పుడు నేను అసలు ఎట్లా బతికానో నాకే తెలియట్లేదు, ఇదొక మిస్టరీగా ఉంది. ఒక్కసారిగా విమాన ప్రమాదం జరిగింది, మొత్తం నా కళ్ళారా నేను చూశాను. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు బలంగా హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టినప్పుడు మొత్తం అక్కడ ఎమర్జెన్సీ విండో గేట్ ఓపెన్ అయిపోయింది, నేను కిందకి పడిపోయి ఉన్నాను, నేను కూడా చనిపోయానేమో అని చెప్పేసి అనుకున్నాను. ఒక్కసారిగా ఈ ప్రమాదం నుంచి అక్కడ 11A సీట్ దగ్గర కూర్చుని ఉన్నాను, విండో ఒక్కసారిగా చీలిపోయి పగిలిపోయి నేను ఇట్లా కిందకి జారి పడిపోయాను. వెంటనే తేరుకొని చూస్తే మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి, అందరూ కాలిపోతూ ఉన్నారు, చాలామంది అప్పటికే చనిపోయి ఉన్నారు. ఆ శవాల మధ్య నుంచి నేను నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఇటువైపు నుంచి వచ్చాను అని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు, చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఒకవైపు చెలరేగుతున్నాయి, పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. అందులో లోపటి నుంచి ఎట్లా రోడ్డు మీదకి బయటికి వస్తున్నాడో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మొదటి రోజు ఈ ప్రమాదం జరిగినప్పుడే అతను బయటపడ్డాడని చెప్పి సమాచారం మనకు వచ్చినప్పుడే మనకు ఒక వీడియో వచ్చింది. అతను కుంటూ స్వల్ప గాయాలతో బయటపడి అంబులెన్స్ దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి, అంబులెన్స్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఒకడు బతికి బట్ట కట్టాడు, తన ప్రాణాలని దక్కించుకున్నాడు. ఇంత పెద్ద పెను ప్రమాదం నుంచి, పెను విషాదం నుంచి చాలా సేఫ్గా ప్రాణాలు దక్కించుకుంటూ ముందుకు వచ్చాడని చెప్పి అందరం కూడా అనుకున్నాం. అయితే ఇది అసలు ఏ విధంగా జరిగిందో తర్వాత అతను కళ్ళకి కట్టినట్టు చెప్పాడు. చాలామంది నేను ఆ ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ విండో ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టుని దాన్ని ఓపెన్ చేసుకుని నా ప్రాణాలు నేను దక్కించుకోవడానికి ఒక్కసారిగా దూకి నేను రక్షించుకున్నాను నా ప్రాణాలు అనుకున్నారు. కానీ నేను అసలు ఏమీ చేయలేదు, నా ప్రమేయం ఏమీ లేదు. ఒక్కసారిగా బలంగా ఆ విమానం అనేది హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన తర్వాత నా వైపు ఉన్నటువంటి విండో దాని అంతటా పగిలిపోయి ఓపెన్ అయిపోయింది. నేను అట్లా జారి నా సీటుతో సహా కిందకు పడిపోయాను. నా ప్రాణాలు ఆ దేవుడే రక్షించాడు. అందరూ కూడా ఈ ప్రమాదంలో చనిపోవటం చాలా బాధగా ఉంది, నేను కూడా చనిపోతాను అనుకున్నాను, కానీ నేను నా ప్రాణాలు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే చెప్పిన పరిస్థితుంది. ఎప్పుడైతే ఆ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఎప్పుడైతే ఒక్కసారిగా హాస్టల్ భవనంలో కిందకి పడిపోయాడు మంటల్లో చిక్కుకోకుండా, అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి ఆ వీడియో మీరు చూస్తున్నారు. మరొక ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. విశ్వాస్ కుమార్ రమేష్ యొక్క మరొక వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రెడ్ కలర్ లో ఉన్నటువంటి బాక్స్ లో అతను వైట్ టీ షర్ట్ వేసుకుని ఏ విధంగా నడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తున్నాడో చూస్తున్నాం మనం. గతంలో కూడా ఒక వీడియో వచ్చింది, కానీ అతను చాలా క్లోజ్లో మనం చూసాము, కుంటుకుంటూ వస్తున్నాడు, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనేది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతని వెనకాల ఒకసారి చూడండి, పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నాయి, విమానం మొత్తం కాలిపోతుంది, అందులో ఉన్న 241 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అంత పెద్ద ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా, మృత్యువుని జయించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ రమేష్ మనకి కనిపిస్తూ ఉన్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే 11A సీట్ నెంబర్లో కూర్చున్నటువంటి వ్యక్తి బతికి బట్ట కట్టిన పరిస్థితి ఉంది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత రమేష్ 11A సీటు, అందరూ చనిపోయి ఆ సీట్ నెంబర్లో కూర్చున్న వ్యక్తే బతికినటువంటి పరిస్థితి ఉంది. ఈ 11A సీటు గురించే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. విజువల్లో చూడొచ్చు, నిజంగా ఆ అంతటి విషాదం, ఎంత పెద్ద విషాదం, ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచ దేశాధినేతలు కూడా చాలా విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారంటే నిజంగా దేశం మొత్తం
మన దేశం కాదు ప్రపంచం మొత్తం షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడడం ఒక మిస్టరీగా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి వీడియో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. విశ్వాస్ కుమార్ రమేష్ అంత పెద్ద ప్రమాదం నుంచి ఏ విధంగా బయటికి వస్తున్నాడో, మృత్యువును జయించి ఏ విధంగా బయటకు వస్తున్నాడో ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తా ఉన్నారు ఈ వీడియో.